హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ ఎక్స్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయ్యారు. సో ఎందుకు అరెస్ట్ అయ్యారంటే మాత్రం దానికి రీజన్స్ నేను మీకు చెప్పాల్సిన పని లేదు. ఆ రీజన్స్ అనేది మీకు కూడా తెలుసు. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు ఏంటంటే వైఎస్ఆర్సీపీ పాలనలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని అలాగే తెలుగుదేశం శ్రేణుల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో, తప్పుడు కేసులని పెట్టి ఏ రకంగా ఏడ్పించారో జనాలు అందరూ చూశారు. సో మొత్తానికి 2024లో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత టీడీపీ గేమ్ అయితే స్టార్ట్ చేసింది. ఎవరైతే కావాలని ఏడ్పించి కావాలని చాలా దారుణంగా హ్యూమిలేట్ చేసి ఇన్సల్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరిని ఏంటంటే తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టట్లేదు. నిజంగా ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే ఏంటంటే ఎవరిని వదలను, ఎవరైతే ఏడిపించారో వాళ్ళందరికీ ఏంటంటే గుణపాఠం ఖచ్చితంగా చెప్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా అనడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అనడం జరిగింది. అండ్ ఈవెన్ నారా లోకేష్ గారు కూడా చాలా సీరియస్ గా ఘాటుగా స్పందించారు. సో ఎందుకు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఇప్పుడు వల్లభనేని వంశీ గారు అయితే అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ టార్గెట్ ఏంటి? చాలా మంది ఉన్నారు ఫ్రెండ్, లైక్ కొడాలి నాన్నగారు కానివ్వచ్చు, తర్వాత ఆర్కే రోజా గారు కానివ్వచ్చు, రీసెంట్ గా మనకి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో యాంకర్ గా వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, యాంకర్ శ్యామ్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మరి టార్గెట్ లిస్ట్ లో ఉన్నారని చెప్పి నాకు అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ టార్గెట్ లిస్ట్ లోని ఎవరైతే ఏడిపించారో. అండ్ ఈ మధ్య అయితే శ్రీరెడ్డి కూడా ఏంటంటే ఒకప్పుడు శ్రీరెడ్డి అంతా ఫుల్ తెలుగుదేశం పార్టీని అమనా బూతులు బండ బూతులు తిట్టి అండ్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మదర్ని కూడా ఇన్సల్ట్ చేసి ఇంతగా రచ్చ రచ్చ చేసిన శ్రీరెడ్డి గారు కూడా ఇప్పుడు చాలా సైలెంట్ అయిపోయారు. ఏదో నాకేం పట్టినట్టు మళ్ళీ తెలుగుదేశం పార్టీని పొగుడుతూ టీడీపీని అలాగే పవన్ కళ్యాణ్ పొగుడుతూ పవన్ కళ్యాణ్ గారికి సారీ చెప్తూ ఇలాగ అన్ని చేస్తారనమాట. సో వల్లభనేని గారు వంశీ గారు ఎందుకు అరెస్ట్ అయ్యారంటే ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు 5 ఏళ్ల కాలంలోని వల్లభనేని వంశీ గారు ఎంతో దారుణంగా లైక్ పర్సనల్ గా కూడా కొంచెం వెళ్ళి ఇన్సల్ట్ చేయడం జరిగింది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు బేసిక్ గా ఏంటంటే కొడాలి నాని గారు కానీ వల్లభనేని వంశీ గారు కానీ ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు ఏంటంటే కీలక నాయకులు, మెయిన్ లీడర్స్ అనమాట. పార్టీకి తెలుగుదేశం పార్టీకి చాలా మంచిగా సపోర్ట్ చేసి మంచిగా ఏంటంటే తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లే దారిలో ఏంటంటే ఈ కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ గారికి కూడా ఉన్నారనమాట. వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అండ్ జూనియర్ ఎన్టీఆర్కి అయితే చాలా మంచి ఫ్రెండ్స్. అట్లాంటి వాళ్ళు ఎందుకు వైఎస్ఆర్సీపీకి ఎందుకు యాంటీ అవ్వాల్సి వచ్చిందో మరి నాకైతే అర్థం కాలేదు. నిజంగా ఎప్పుడైనా సరే మీ అందరికీ తెలుసు, మహాభారతంలోని పాండవులు కౌరవులు ఇద్దరు ఉంటారు. కౌరవులు ఎంత బాధ పెట్టినా ఎంతలా ఇచ్చేసినా పాండవులే గెలుస్తారు. ఎప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మంచి ఎప్పుడు గెలుస్తుంది, చెడు ఎప్పుడు ఓడిపోతుంది. అది ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరైనా సరే ఇన్సల్ట్ చేయకూడదు, హర్ట్ చేయకూడదు, ఒక మనసుని నొప్పించకూడదు. ఓకే, మనకి వాళ్ళు నొప్పిస్తే మనం వాళ్ళు నొప్పించవచ్చు, కానీ మనం కోరినది నొప్పించడం అనేది చాలా తప్పు. ఎందుకంటే మనం కూడా మనుషులే. మనం ఎంతైతే ఫీల్ అవుతామో మనం వాళ్ళకి అంత మాట అంటే వాళ్ళు కూడా అంతే ఫీల్ అవుతారు. కాబట్టి మన లిమిట్స్లో మనం ఉండాలి. మనకి పవర్ ఉంది కదా అని చెప్పి ఎవరేం చేయలే కదా అని చెప్పి ఇలాగ విర్రవీగిపోతే ఇలాంటివే వస్తాయి. సో అందుకని చెప్పి మన మంచితనమే ఇప్పుడు మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ కొడాలి నాన్న గారు కూడా ఏంటంటే ఆయన కూడా ఏంటంటే ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు కొడాలి నాన్న గారు అయితే ఇప్పుడు నెక్స్ట్ మరి ఏ రకంగా రియాక్ట్ ఉంటుందో నాకు తెలీదు. కానీ వల్లభనేని గారు వంశీ గారు మాత్రం ఈ అరెస్ట్ అయితే అయిపోయారు. సో ఇప్పుడు మొత్తం ఏంటంటే 14 days రిమాండ్ అయితే తరలించడం జరిగింది. మొత్తం ఇంకా ఏంటంటే ఇంకా ఏం జరుగుతుందో మనకు కూడా ఎక్స్పెక్ట్ చేయలేం ఫ్రెండ్స్. ఇంకా చాలా మంది ఏంటంటే చాలా మరి టీడీపీని ఏ రకంగా టార్చర్ చేశారో మీ అందరికీ తెలుసు, మనము చూసాం. చంద్రబాబు నాయుడు గారిని అసలు వైఎస్ఆర్సీపీ పాలన మొత్తం ఏంటంటే ఒక పక్క డబ్బులు పంచుతూ ఒక పక్క కొన్ని చిన్న డెవలప్మెంట్లు చేసుకుంటూ మరో పక్క తెలుగుదేశంని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసింది. సో మరి దానికి ఒక సామెత ఉంటుంది, మనం చేసిన కర్మ మళ్ళీ మనకు తిరిగి వస్తుంది అని చెప్పి. అందుకని మనం ఒకరికి ఏం చేస్తాం అదే మనకు మళ్ళీ తిరిగి వస్తుంది. సో ఈ సామెత ఇప్పుడు ఖచ్చితంగా నిజమైంది. వాళ్ళు కూడా ఊహించుండ్రు 2024లోని 11 సీట్లతో గెలుస్తామని చెప్పి. 11 సీట్లు ఇంత తక్కువ సీట్లు వస్తాయని వాళ్ళు ఊహించుండ్రు. సో అందుకే ఫ్రెండ్స్ మీరు ఒకరే కాదు, తెలుగుదేశం పార్టీనే కాదు, ఈవెన్ తెలుగు ప్రజల్ని కూడా చాలా దారుణంగా హింసించడం జరిగింది, బాగా టార్చర్ చేయడం జరిగింది. అది అందరూ చూశారు. సో మరి శిక్ష మనం చేసిన కర్మకి మనం అనుభవించాలి కాబట్టి అనుభవించాల్సిందే కదా. మరి మనం కూడా నేనన్నా తప్పు చేస్తే నేనన్నా అనుభవిస్తాను, ఎవరన్నా సరే. అందుకనే మన కర్మ మంచిదైతే
మన జీవితం బాగుంటుంది, మన లైఫ్ బాగుంటుంది. సో ఇదొక ఏంటంటే గుణపాఠం అనమాట. మనం కొంతమందిని చూసి నేర్చుకోవచ్చు. ఓకే, సో ఇలాగ మనం కొంతమందిని చూసి ఇలా ఉండాలి, కొంతమందిని చూసి ఇలా బతకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్పి మనం నేర్చుకుని మన లైఫ్లో ముందుకు వెళ్ళిపోవాలి. ఓకేనా? సో మరొకసారి ఏంటంటే తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసింది. మరి ఈ గేమ్ ఎలా ఉంటుంది అనేది మరి మీరే వేచి చూడాలి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం నేను మీకు మళ్ళీ ఛానల్ అప్డేట్ చేస్తాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.